మాచర్లు అడుగుతున్న పిన్నెలిని ఉన్నాయా? క్షేమంగా తిరిగి రాగలడా? మీ తురకా కిషోర్ దెబ్బకి, నీ ఇద్దరు దెబ్బకి ఎవరైనా వస్తారా? కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు జనం అంతా. సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లో కూడా జనంతో నిండిపోయింది. ఎందుకు? స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు ఇద్దరు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వెంటబడ్డారో, వీళ్ళు అసలు భద్రయ్యలు కాదు, ఉత్తి భద్రయ్యలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు. చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు, దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు. అక్కడ మీరెప్పుడైతే ఒట్టి భద్రయ్యలుగా తేలిపోయారో, పోలీసులను చూసి భయపడి పారిపోయారో, ఎప్పుడైతే దాక్కొని మారు వేషాల్లో తిరుగుతున్నారో, ఎప్పుడైతే కార్లు మారి ఈ కారు ఆ కారు అని ఆటోల్లో రిక్షాల్లో తిరుగుతున్నారో అర్థమైంది ఇది పనిచేసే భద్రయ్య కాదు, ఒట్టి భద్రయ్య అని తెలిసిన తర్వాత ప్రతి కేసులో 307 పెట్టాలా? ప్రతి కేసు యు ట్రై టు కిల్ దెమ్. ప్రతి కేసులో యు ఆర్ ది A1. మాచర్లలో రిజిస్టర్ చేసిన నేను పోలీసుకి చెబుతున్నా, నేను మీరు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రతి కేసులో దిస్ పిన్నెల్లి బ్రదర్స్ ఆర్ ది A1. ఎన్ని కేసులు రిజిస్టర్ వేసేయండి, చంపేయండి. ఇదేమో ధర్మ పరిపాలన, రాజ్యాంగ పరిపాలన, ఏదన్నా మీ సొంత పరిపాలన? మీ రాజ్యమా అది? మీకు ఎవరు రాసిచ్చారా ఎవరన్నా ప్రజలు? అరే తెలియదే, కానిస్టేబుల్ అక్కడికి రావాలంటే ఈయన ఎస్ అనాలంట, కానిస్టేబుల్ SP పోస్ట్ చేయడు, ఇతను ఎస్ అనాలంట. ఒక SI రావాలంటే ఇతను కాళ్ళు పట్టుకోవాలంట, ఒక CI రావాలంటే ఈయనకి నెల జీతం కట్టాలంట, ఒక DSP రావాలంటే ఇక సాష్టాంగ పడాలంట. ఏమిటిది కర్మ? అంటే యు హావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ డొమైన్ దేర్, యు హావ్ క్రియేటెడ్ ఓన్ కింగ్డమ్ దేర్. డాక్టర్ BR అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ, తోలు ఒలుస్తుంది రాజ్యాంగం. ఇప్పుడు అదే జరిగింది కదా. ఈరోజు మాచర్లు వెళ్ళగలవా? నువ్వు మాచర్లో నువ్వు ఉండగలవా? మాచర్లు వెళ్ళి రోడ్డు మీద టీ తాగలవా? దిస్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది భారత రాజ్యాంగం. ఇది తోలు ఒలుస్తుందని కొద్ది రోజులే నడుస్తుంది. ఇటువంటిది ఆట్టే కాలం నడవదని చెప్పి బుద్ధి చెప్పింది. మిగతా వాళ్ళని తాడిపత్రి వాళ్ళకి, తిరుపతి వాళ్ళకి, ఇంకెక్కడెక్కడ అనంతపురంలో వాళ్ళకి, నీ జాతి వాళ్ళకి, జాతి అంటే నాట్ క్యాస్ట్, నీ రకంగా నీ విధంగా వ్యవహరించే వాళ్ళందరికీ నీ జీవితం ఈ రోజున గుణపాఠం. మాచర్ల వెళ్ళటానికి లేదని ఈ బహిష్కరణ ఒక గుణపాఠం. రౌడిజం చేసే వాళ్ళకి, దౌర్జన్యం చేసే వాళ్ళకి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవితం ఒక గుణపాఠం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం, ఇండియన్ లా బహుత్ లంబీ హై, కానూన్ కా హాత్ బహుత్ లంబీ హై. నీకు తెలుసు కదా ఉర్దూ, లంబీ అనకూడదా? బహుత్ లంబా హై, పక్కడితే కామవుతుంది. నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకుంటుంది. అయిపోయి నువ్వు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నావు, అక్కడ ఉన్నావు, ఎక్కడ కార్లు ఎక్కావు, ఈ కారు నుంచి అటు వెళ్ళావు, ఆ కారు నుంచి ఇటు వెళ్ళావు, ఆటోలు వెళ్ళావు, ఎక్కడున్నావు? వదిలిందా నేను? తోలు తీసి పట్టుకొచ్చింది. ఇప్పుడు మాచర్లలో ఏదైతే నా సామ్రాజ్యం అనుకున్నావో ఆ మాచర్లో నేను అడుగు పెట్టనలేదు. ఇది వీటిని దాటి ఎక్కడికి వెళ్తావు? అందుకే నేను అంటున్నా, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చిరునవ్వుతో ఆనందంగా ఓటమిని అంగీకరించాలా. ప్రజలు మనల్ని తిరస్కరించారు, ప్రజలు మనల్ని వద్దనుకున్నారు అని బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా. దట్ ఈస్ ది సిచ్యుయేషన్ హియర్. మాచర్లలో 202 బూత్లోనే మీ పరిస్థితి అలాగ ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది? అదే అందుకైనా నిశ్శబ్ద విప్లవం. ఈ విప్లవం మీ పార్టీని కాలు కిందేసి తొక్కింది. ఇప్పుడప్పుడే లేచేది లేదు. ఆ రాజ్యాంగము, ప్రజాస్వామ్యము అనే ఇనుప పాదం మీ పార్టీని తొక్కేసింది. ఏ మిస్టర్ నై చల్తా హై ఐసా హైతో, ఇట్లా అయితే కుదరదు మిస్టర్ అని చెప్పింది రాజ్యాంగం. అందుకే రాజ్యాంగబద్ధంగా నడుచుకోరని చిలక్క చెప్పినట్టు చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. వయసులో పెద్దవాడుగా చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని అట్లా తిరస్కరించకండి, మీ సొంత రాజ్యం కాదండి అని చెప్పా. విన్నాడా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ ఉన్న రాత్రి ఎవరు నా ఫ్రెండ్ చెబుతున్నాడు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన రాడండి అన్నాడు. ముందు నాకు అర్థం కాల, ఆయన ఎవరాయా అనుకున్నాను. ఆయన ఎవరా అంటే చెప్పాడు, ఆయన రాడండి అంటున్నాడు. ఎవరా చెప్పరా బాబు అంటే ముసిముసి నవ్వులు నవ్వి చివరికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోవా ఎందుకు రాడయ్యా, ఆయన ఆస్తులన్నీ ఇక్కడ ఉంటే అక్కడేం తక్కువ ఉన్నాయా అన్నాడు. సరే ఏదేమో నాకు తెలిసి వస్తున్నాడు, ఈజ్ కమింగ్. అతను మావాడు చెప్పింది అబద్ధం. బట్ ఆయన అక్కడేదో పెద్ద బంగ్లా కొన్నారని, అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడని, ఈ ఆంధ్రప్రదేశ్ ఆయనకి గెట్టదని, రేపు 4వ తారీఖు తర్వాత నిర్ణయం తీసుకుంటాడని అన్నారు. అది అతని సొంత విషయం, స్వవిషయం కనుక నేను ఇంటర్ఫియర్ అవ్వను.
మా నాయకుడు మాత్రం తిరుగు టికెట్ కూడా నాకు తెలుసు వచ్చేస్తున్నాడు ఆయన. 27వ తారీఖు నైట్, ప్లీజ్ 20వ తారీఖు నైటే మా నాయకుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మా నాయకుడి గురించి మేము వెళ్ళేవారు. మీ నాయకుడు వస్తున్నాడు లేదో మీరు చెప్పాలి, నాకు తెలియదు. అందుకే అడుగుతున్నా, అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అన్ని కాలాలు ఒకలాగా ఉండవు. అందుకనే గీత దాటి పరిధి దాటి వెళ్ళొద్దన్న. ఏ పోలీసులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సలాములు కొట్టారో ఆ పోలీసులు లాఠీలు చలిపించి అతన్ని బాధటానికి సిద్ధంగా ఉన్నారు మాచర్లలో. తమ్ముడు నీకు అర్థం అవ్వలేదు కదా, మరలా చెబుతాను నేను. ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో, సెల్యూట్లు చేశారో, అదే పోలీసులు మాచర్లలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చిరకాలం మీతో ఉంటారనుకున్నారు, ఉండరండి. చట్టానికి అనుగుణంగా నడుస్తారు. ఈ రోజున మాచర్లలో ఉన్న నియోజకవర్గంలో పోలీస్ అంతా కూడా నో విల్ గో బై లా అంటున్నారు, చట్టబద్ధంగా నడుస్తారు. అతనెవరు? పిన్నెల్లి ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటున్నారు. ఇప్పుడు అడగండి మీరు ఫోన్ చేసి, యూ టాక్ టు ఎనీ పోలీస్ ఫ్రమ్ మాచర్ల. ఎమ్మెల్యే అయితే మాకేంటి, పిన్నెల్లి అయితే మాకేంటి, చట్టం ప్రకారం తోలు ఒలుస్తామంటున్నారు. అందుకే రాజ్యాంగం సుప్రీం. భారతదేశ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలను పిన్నెల్లి గారు, సజ్జల గారు, భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన రాజ్యాంగము. రిటర్న్ వ్రాతపూర్వకున్న రాజ్యాంగాలు అన్నిట్లో భారతదేశ రాజ్యాంగం అత్యున్నతమైనది, అత్యుత్తమమైనది. మీకు తెలుసో లేదని మరొకసారి ఉటంకిస్తున్నానంటే చెబుతున్నాను. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? అందుకే ఏదో అది హైజాకు ఇది హైజాక్ అనొద్దు. సిఎస్ ఎవరండి? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. మన అబ్బాయి కాదు, మన మనిషి కాదు, మనం ఏం చెబితే చెప్పే మనిషి కాదు. చంద్రబాబు గారు హైజాక్ చేసి బట్టలు నొక్కుతుంటే సిఎస్ ఊరుకుంటాడా? మీ మనిషి. అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి? ఆయన ఏ పొజిషన్లోనే ఉన్నాయి. మీ మనిషి కాదు. చంద్రబాబు గారు ఈ వెబ్కాస్టింగ్ని హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ డీజీపీ, ఇప్పుడు ఏసీబీ చీఫ్, చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ బటన్స్ నొక్కుతుంటే ఆయన ఊరుకుంటారా? కొల్లి రఘురామరెడ్డి గారు ఈ 5 ఏళ్ళు పోలీసులు అంతా తానే నడిపించిన వ్యక్తి. చంద్రబాబు గారిని కేసు లేకపోయినా కూడా సృష్టించి అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టిన ప్రధాన కారకుడు కొల్లి రఘురామరెడ్డి గారు. చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ మీటర్లు నొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుద్ధి లేని రాత కాదు మీ పత్రికలో? ఏం తమ్ముడు, బుద్ధి లేని రాత కాదు? నువ్వు గట్టిగా రాయి, రేపు నీ పత్రికలో బుద్ధి లేని వ్రాతలు రాసిన ఈ పత్రికని రాయి. లేదు నిజమంటూ అప్రూవ్ ఇట్ అంటే పిచ్చి వ్రాతలు రాసి జనంలోకి పంపుతారా? మా మధ్యలో సరదాగా ఆ రోజున పోలింగ్ అంతా అబ్జర్వ్ చేస్తున్న వార్ రూమ్లో కూర్చున్నారు మా నాయకుడు. అందుకని ఇటువంటి అబద్ధాలు మాట్లాడదు. ప్రభుత్వం మీది, అధికారం మీది. ఈరోజు కూడా హూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నౌ ఆన్ టుడే? యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్. హూ ఈజ్ చీఫ్ సెక్రటరీ? యువర్ ఓన్ పర్సన్. హూ ఇస్ డీజీపీ? ఆయన ఉన్నారు, ఆయన చట్టబద్ధంగా చేసుకున్నారు. ఆయన తీశారు కనుక ఆయన పక్షపాతం తీశారు. ఈయన నిష్పక్షపాతాన్ని ఇతను పెట్టారు. నాకు తెలిసిన నిష్పక్షపాతంగానే చేస్తున్నారు. మరి ఇంకెక్కడ పోతే కొల్లి రఘురామరెడ్డి గారు ఊరుకుంటారా? మీటర్లు నొక్కితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఆ మాచర్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడున్న మీ మనుషులు ఊరుకుంటారా? ఇది అబద్ధం మాటే కదా, అసత్యం మాటే కదా, అవగాహన లేని మాటే కదా, బుద్ధి లేని రాతే కదా. ఒప్పుకోండి. సారీ అండి, మాకు తెలియక రాశాం వరలరామయ్య గారు, వెరీ సారీ. చంద్రబాబు గారికి కూడా మా తరఫున క్షమాపణ చెప్పండి అని అనండి. మీకేమైనా నైతిక విలువలు ఉంటే